పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 13,850 కోట్ల రూపాయల స్కామ్ చేసిన మెహుల్ చోక్సీని ఫైనల్గా ఇప్పుడు బెల్జియంలో అరెస్ట్ చేశారు. మెహుల్ చోక్సీ గీతాంజలి జెమ్స్ అనే జ్యువెలరీ కంపెనీకి ఓనర్. వీడు అండ్ ఆయన మేనలుడైన నీరవ్ మోడీ ఇద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా అమౌంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అలా అమౌంట్ పెద్దగా అవుతున్న కొద్దీ దాదాపు 13,850 కోట్ల వరకు అయిన తర్వాత స్కామ్ చేసి ఇండియా నుంచి పారిపోయారు. చోక్సీ ముందు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి యాంటిగ్వా అండ్ బెర్బుడా అనే ప్లేస్లో ఉంటుండే. అండ్ నీరవ్ మోడీ ఏమో 2019లో లండన్కి పోయి సెటిల్ అయిపోయాడు. అయితే రీసెంట్గానే 12th ఏప్రిల్ రోజు బెల్జియంలో బ్లడ్ క్యాన్సర్ కోసం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనల్ని అక్కడున్న అథారిటీస్ వాళ్ళు గుర్తుపట్టారు. అట్లా ఆన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసారు. అండ్ ఇప్పుడు ఇండియా అండ్ బెల్జియంకున్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ వల్ల ఇప్పుడు నేను ఇండియాకి తీసుకొచ్చి మంచిగా 3rd డిగ్రీ ఇచ్చి ట్రీట్మెంట్ చేపిస్తే పైసలు ఎక్కడ ఉన్నాయో మొత్తం కక్కుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో మన వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరు చేసిన కర్మ వాళ్ళకే మళ్ళీ రిపీట్ అవుతా అంటే ఇదేనేమో. ఇట్లా ఇన్ని వేల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.